తిరుమలేష్ సార్. నాది పవనంపల్లి గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ సార్కి విన్నవించుకుంటున్నా సార్. మా గతంలో కేసులు ఉన్నందువలన మేము అన్నదమ్ముల్లో మా పెద్దయిన కొడుకు అన్న పిల్లలు మధు రాధాకృష్ణ వాళ్ళు రాజీ కావాలని మేము గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో రాజీ పడినాం సార్. రాజీ పడిన తర్వాత పెద్దపల్లి అజయ్ ఇంటికి పిలిపించుకొని మా పెద్దయిన మన్మన్లని ఇంటికి పిలిపించుకొని మీ బాబాయిని పిలిపియండి, నాకు తెలనట్టు ఎట్లా రాజు అవుతారు అని చెప్పి ఆడికి నేను పోతే దొడ్డి ఇవ్వాలా, నువ్వు 10 లక్షలు ఇవ్వాలా, లేదంటే కేసు రాజుగాము, నిన్ను సంపుతం యానోతాన దొరికిన కాడ మాకు 10 లక్షలు ఇచ్చిన తర్వాతనే దొడ్డి వాళ్ళకి పేరిట చేయాలా అని భయపడిస్తున్నారు సార్. పెద్దపల్లి అజయ్ నా మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వేం బచ్చగాడవు, నువ్వు యాడనన్నా ఏమన్నా చెప్పుకోపో, నన్ను ఎవ్వరేమో ఇంటికి పీకలేరు, ఎమ్మెల్యే ఇప్పుడు అన్న ఏం చెప్తే అది జరుగుతుంది, అన్న ఊకిట్లా ఫోన్ చేస్తే నిన్ను ఊక యాడ తీసేయాలా ఆడ తీసేస్తా, నేను నాకు రౌడీ షీట్ నేను కొండపల్లి రోడ్డు కాలువల చంపి మట్టిలా బూంచింటి అని భయపడిచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. నాకు జిల్లా ఎస్పీ గారు నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది, నాకేమన్నా జరిగితే పెద్దపల్లి అజయ్, పౌనంపల్లి మాజీ సర్పంచ్ శారద భర్త జయరాములు వీళ్ళిద్దరే సార్. నాకేమన్నా ప్రాణహాని జరిగిందంటే నా కుటుంబంని ఆదుకోవాలని జిల్లా ఎస్పీ గారిని విన్నవించుకుంటున్నా సార్. పేరు తిరుమలేష్ సార్. నాది పవనంపల్లి గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ సార్కి విన్నవించుకుంటున్నా సార్. మా గతంలో కేసులు ఉన్నందువలన మేము అన్నదమ్ముల్లో మా పెద్దయిన కొడుకు అన్న పిల్లలు మధు రాధాకృష్ణ వాళ్ళు రాజీ కావాలని మేము గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో రాజీ పడినాం సార్. రాజీ పడిన తర్వాత పెద్దపల్లి అజయ్ ఇంటికి పిలిపించుకొని మా పెద్దయిన మన్మన్లని ఇంటికి పిలిపించుకొని మీ బాబాయిని పిలిపియండి, నాకు తెలనట్టు ఎట్లా రాజు అవుతారు అని చెప్పి ఆడికి నేను పోతే దొడ్డి ఇవ్వాలా, నువ్వు 10 లక్షలు ఇవ్వాలా, లేదంటే కేసు రాజుగాము, నిన్ను సంపుతం యానోతాన దొరికిన కాడ మాకు 10 లక్షలు ఇచ్చిన తర్వాతనే దొడ్డి వాళ్ళకి పేరిట చేయాలా అని భయపడిస్తున్నారు సార్. పెద్దపల్లి అజయ్ నా మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వేం బచ్చగాడవు, నువ్వు యాడనన్నా ఏమన్నా చెప్పుకోపో, నన్ను ఎవ్వరేమో ఇంటికి పీకలేరు, ఎమ్మెల్యే ఇప్పుడు అన్న ఏం చెప్తే అది జరుగుతుంది, అన్న ఊకిట్లా ఫోన్ చేస్తే నిన్ను ఊక యాడ తీసేయాలా ఆడ తీసేస్తా, నేను నాకు రౌడీ షీట్ నేను కొండపల్లి రోడ్డు కాలువల చంపి మట్టిలా బూంచింటి అని భయపడిచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. నాకు జిల్లా ఎస్పీ గారు నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది, నాకేమన్నా జరిగితే పెద్దపల్లి అజయ్, పౌనంపల్లి మాజీ సర్పంచ్ శారద భర్త జయరాములు వీళ్ళిద్దరే సార్. నాకేమన్నా ప్రాణహాని జరిగిందంటే నా కుటుంబంని ఆదుకోవాలని జిల్లా ఎస్పీ గారిని విన్నవించుకుంటున్నా సార్.